విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రజలు ఏదైతే ఆశించారో అదే కేంద్రం అందించిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యని ఎప్పటికప్పుడు లేఖల ద్వారా ప్రధాని దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారని, డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీ ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు ఎంపీ పురంధేశ్వరి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడే మనకి అందినటువంటి వార్త, విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలని కేటాయించిందని చెప్పి మనకు వచ్చినటువంటి సమాచారం. నేను నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కుమారస్వామి గారికి, సీతారామన్ గారికి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా మేము ఏదైతే మొదటి నుండి చెప్తూ వచ్చాము, డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో ఎన్డీఏ, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉన్నట్లయితే ఇటువంటి సమస్యలు అనేకం మనం పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఏదైతే చెప్పామో, ఇవాళ ఈ ప్యాకేజ్ మాధ్యమంగా మనం ఆశించినటువంటి కళ సాకారమైంది అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒక్కసారి ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కుమారస్వామి గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. వీరితో పాటుగా నిర్మలా సీతారామన్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను.